బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు రాహుల్ గాంధీ పిటిషన్ పై సూరత్ కోర్టులో విచారణ జరగనుంది. అనుచిత వ్యాఖ్యల కేసులో కింది కోర్టు జైలు శిక్ష విధించడాన్ని ఆయన సూరత్ కోర్టులో సవాల్ చేశారు. నేడు ఈ పిటిషన్ విచారణకు రానుంది. కాగా గుజరాత్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మోదీ ఇంటి పేరుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గుజరాత్ బీజేపీ నేత పిటిషన్ వేశారు. ఈ కేసు విచారించిన కోర్టు రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష పడటానికి కారణంగా చూపిస్తూ లోక్సభ జనరల్ ఆయనపై అనర్హత వేటు వేశారు. ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు రాహుల్ గాంధీ పిటిషన్ పై సూరత్ కోర్టులో విచారణ జరగనుంది. అనుచిత వ్యాఖ్యల కేసులో కింది కోర్టు జైలు శిక్ష విధించడాన్ని ఆయన సూరత్ కోర్టులో సవాల్ చేశారు. నేడు ఈ పిటిషన్ విచారణకు రానుంది. కాగా గుజరాత్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మోదీ ఇంటి పేరుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గుజరాత్ బీజేపీ నేత పిటిషన్ వేశారు. ఈ కేసు విచారించిన కోర్టు రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష పడటానికి కారణంగా చూపిస్తూ లోక్సభ జనరల్ పై ఆయనపై అనర్హత వేటు వేశారు. ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. థ్యాంక్ యూ వెన్నెల. ఏదైతే ఏఐసిసి కీలక నేత వాయినాడు ఎంపీ రాహుల్ గాంధీ పైన ఈరోజు ఏదైతే సూరత్ లోని సెషన్ కోర్టులో విచారణ జరగనుంది. ప్రధానంగా ఏదైతే గుజరాత్ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ మోడీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యల పట్ల ఏదైతే కర్ణాటక చెందిన ఎంపీ పూర్ణేష్ మోడీ అనే వ్యక్తి తన ఇంటి పేరును రాహుల్ గాంధీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ ఓబీసీకి చెందిన ఒక కులానికి సంబంధించిన వాళ్ళందరినీ కించపరిచే విధంగా మాట్లాడారని చెప్పేసి పరువు నష్ట దావా కేసు వేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి 2019లో ఈ కేసు ఫిల్ అయిందని చెప్పొచ్చు. అయితే వాదోపవాదం తర్వాత ఏదైతే తాజాగా రాహుల్ గాంధీ పైన ఏదైతే సూరత్ లోని సెషన్ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కూడా తీర్పును వెలువరించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం సెక్షన్ 8లో భాగంగా ఏదైతే రాహుల్ గాంధీ వాయనాడు ఎంపీగా కొనసాగుతున్న క్రమంలో ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎంపీ స్థానానికి కూడా అనర్హత వేటు వేస్తూ కూడా లోక్సభ సచివాలయం కూడా ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో భాగంగానే రాహుల్ గాంధీ కూడా అనర్హత వేటు కొనసాగుతున్నాయి. దీనిపైన కూడా రాహుల్ గాంధీ ఏదైతే గత నెలలో కూడా దీనిపైన హైకోర్టు వెళ్లడం జరిగింది. ప్రధానంగా ఏదైతే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఏదైనా వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ కూడా నేను మోడీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు కాదు, అలాగా ఏదైనా నేను కావాల్సిన అన్న వ్యాఖ్యలు కాదు, దానిపైన ఏదైతే లోక్సభలో తన అనర్హత వేటు వేయడానికి కూడా ఆయన హైకోర్టుకి పిల్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే తన 2 ఏళ్ల అనర్హత వేటు పైన అలాగే ఏదైతే కింది కోర్టు ఇచ్చిన తీర్పు పైన కూడా స్టే విధించాలి లేదా తీర్పును కొట్టివేయాలని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ ప్రధానంగా హైకోర్టుకు అప్పీల్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అయితే రాహుల్ గాంధీకి అనర్హత వేటు వేస్తూ కూడా అంటే అక్కడ సూరత్ కోర్టు కూడా ఈ శిక్ష పైన అనర్హత వేటు వేస్తూ 30 రోజుల బెయిల్ కూడా ఇచ్చింది. బెయిల్ లో భాగంగా రాహుల్ గాంధీ పైకోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చింది. దాంట్లో భాగంగా ఏదైతే గత నెలలో కూడా రాహుల్ గాంధీ దీనిపైన కూడా సెషన్ కోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. దీంట్లో ఏదైతే అప్పీల్ చేసుకున్న దాని ప్రకారంగా అయితే సూరత్ కోర్టు కూడా రాహుల్ గాంధీకి మరో 10 రోజుల గడువునిచ్చింది. ఈ క్రమంలో కూడా ఈ రోజు దీనిపైన కూడా ప్రధానంగా విచారణ జరుగుతుంది. మరి కాసేపటి రాహుల్ గాంధీ సూరత్ లోని సెషన్ కోర్టుకు వెళ్ళిన కూడా ప్రధానంగా ఏదైతే కేసులోని కింది కోర్టు ఇచ్చిన దాని ప్రకారం పైకోర్టు ఏ విధంగా చూస్తుంది, అలాగే ఏదైతే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తుందా లేదా అనర్హత వేస్తూ కూడా 2 ఏళ్ల జైలు శిక్ష ఇచ్చిన అనర్హత వేటు వేస్తూ ఏదైతే లోక్సభ ఇచ్చిన తీర్మానాన్ని కూడా ఆమోదిస్తుందని చెప్పి ప్రధానంగా ఈ రోజు అయితే విచారణలో జరుగుతున్నాయి. ప్రధానంగా ఏదైతే కింది కోర్టు ఇచ్చిన దాని ప్రకారం రాహుల్ గాంధీకి ఏదైతే అనర్హత వేటు పడ్డది, అలాగే 2 ఏళ్ల జైలు శిక్ష పడ్డది, దీన్ని సమర్థిస్తూ ఇస్తే కూడా రాహుల్ గాంధీకి 8 ఏళ్ల కాలంగా కూడా మళ్ళీ ఏదైతే ఎంపీ పదవి కూడా తన పోటీ చేయకుండా ఉండేందుకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ రోజు అయితే ఈ విచారణ నేపథ్యంలో కూడా భారీగా ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. ప్రధానంగా రాహుల్ గాంధీకి సంబంధించిన పూర్తి స్థాయి రాజకీయాలకు సంబంధించి కూడా ఈ తీర్పుతోటే రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతారా లేదా 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కూడా పైకోర్టు సమర్థిస్తుందని ఈ రోజు జరిగే విచారణలో వాదోపవాదాల తర్వాత కూడా బహిర్గతమయ్యే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.
मैं वीडियो ले रहा हूँ।